తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ మీర్పేట మాధవి హత్య కేసులో ఈ నెల 17 నుంచి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ ప్రారంభం కానుంది. ఇందుకు ఇప్పటికే రంగారెడ్డి కోర్టులో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. భర్త గురుమూర్తి భార్య మాధవిని హత్య చేసిన అనంతరం వేడి నీటిలో ఉడికించి ముక్కలుగా చేసి పొడి చేసి సమీపంలోని చెరువులో పడేశాడు. ఆధారాలు లభ్యం కాని ఈ కేసులో సాంకేతికతను వినియోగించి పోలీసులు కేసును ఛేదించారు. గురుమూర్తిని అరెస్టు చేసి జైలుకు పంపారు. బెయిల్ కోసం ప్రయత్నించినా లభ్యం కాకుండా తమ సిబ్బంది అడ్వకేట్లు తీవ్రంగా కృషి చేశారని, త్వరలోనే గురుమూర్తికి శిక్ష పడుతుందని ఆశిస్తున్నామని చెబుతున్న రాచకొండ సిపి సుధీర్ బాబుతో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మీర్పేటలో జరిగినటువంటి మాధవి హత్య కేసులో అత్యంత దారుణంగా ఆమెని ముక్కలు చేసి హత్య చేసినటువంటి కేసులో ఇప్పటికే పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించారు. దీన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ చేసి త్వరలోనే నిందితుడికి శిక్ష పడే విధంగా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ట్రయల్ ఏ విధంగా చేయబోతున్నారు, ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుంది, ఈ విషయాల గురించి మనతో పాటు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఈ కేసు ట్రయల్ దశ గురించి మీరు ఒకసారి చెప్పండి. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. రేరెస్ట్ ఆఫ్ రేర్ కైండ్ ఆఫ్ అఫెన్స్. చాలా క్రూరంగా ఆయన భార్యను చంపడం. ఇది మేము ఎఫ్ఐఆర్ క్రైమ్ నంబర్ 81 2025 ఇయర్ ఇది మీర్పేటలో రిజిస్ట్రేషన్ జరిగింది. ఒక వ్యక్తి ఇంత నీచంగా ప్రవర్తిస్తాడు అని మీరు ఈవెన్ హ్యావ్ ఏ పెన్ పిక్చర్, అది కూడా దీనికన్నా తక్కువగా ఉండే అంత విధంగా ఇతను క్రూరంగా ప్రవర్తించడం జరిగింది. దీని తర్వాత అతన్ని అరెస్ట్ చేసి మనము రిమాండ్ చేయడం జరిగింది. చాలాసార్లు ఆయన బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేస్తాడు బయటకు రావడానికి. కానీ ఆయన బయటకు వస్తే ఇంత క్రూరంగా ప్రవర్తించిన వ్యక్తి ఎవిడెన్స్ను కానీ అప్పుడే చాలా ట్రై చేస్తాడు ఎవిడెన్స్ స్క్రీన్ చేయడానికి. మళ్ళీ విట్నెస్లను కూడా థ్రెటన్ చేస్తారనే ఉద్దేశం ఉంది కాబట్టి ఆనరబుల్ కోర్టు మేము రిక్వెస్ట్ చేసాం. సో ప్రతిసారి మేము బెయిల్ను పిటిషన్ క్యాన్సిల్ చేయగలిగాం. మా ఇన్స్పెక్టర్ గారు కానీ కన్సర్న్ ఏసీపీ డీసీపీ దే పుట్ గుడ్ ఎఫర్ట్స్ ఆన్ దట్. దాని తర్వాత క్విక్కర్ వేలో జస్టిస్ డెలివరీ కావాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వెళ్తేనే కేసు తొందరగా ఫైనలైజ్ అవుతుంది అని చెప్పేసి దానికి ప్రాసెస్ ఉంటుంది. మనం ఫస్ట్ గవర్నమెంట్కి రాయడం ముందు డీజీ గారికి రాసాం. డీజీ గారి నుంచి గవర్నమెంట్కి వెళ్తుంది. గవర్నమెంట్ నుంచి మళ్ళీ దాని విట్ విల్ గో టు హైకోర్ట్. హైకోర్టులో దాని ద్వారా దాన్ని పరిశీలించిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మనకు ఇక్కడ కోర్టుకు వస్తుంది. ఇప్పుడు 5th అడిషనల్ సెషన్ కోర్టులో ఈ ట్రయల్ జరుగుతుంది. ఈ 17th ఆఫ్ దిస్ మంత్ ట్రయల్ షెడ్యూల్ ఇస్తారు. అయితే ఇతను డిలే చేయడానికి కోసం అని చెప్పేసి ఆయన ఒక అడ్వకేట్ని పెట్టుకోవాలి. అడ్వకేట్ పెట్టుకోకుండా అట్లా కావాలని డిలే చేస్తున్నాడు. బట్ కోర్టు వారు కూడా అలా చేయడం చట్ట వ్యతిరేకం అని చెప్పేసి దే విల్ బి టేకింగ్ యాక్షన్ యాజ్ పర్ లా. సో బట్ 17th ఆన్వర్డ్స్ ట్రయల్ స్టార్ట్ అవుతుంది. 17th నుంచి స్టార్ట్ అయితే ఎప్పటి వరకు అతనికి శిక్ష పడే అవకాశం ఉంది? అప్రాక్సిమేట్ ఇలాంటి గతంలో జరిగినటువంటి కొన్ని మీరు చూసినటువంటి అంటే ఇది కోర్టు వారి యొక్క మేమిచ్చే ఎవిడెన్స్ని బట్టి కోర్టు వారు నిర్ణయం తీసుకున్నటువంటి జడ్జ్మెంట్ వాళ్ళ డిస్క్రిషనరీ అథారిటీ, దే విల్ లుక్ ఇంటు దట్. బట్ దిస్ ఈజ్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ కాబట్టి వెంటనే ట్రయల్స్ హియరింగ్ ఉంటుంది. మేబీ ఆల్టర్నేట్ డేస్ అట్లా ఉండొచ్చు. కాబట్టి ఒక 1 or 2 monthsలో మ్యాక్సిమం అంటే ఫైనల్ జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసే టైంకు 2 నెలల లోపల వస్తుందని మేము అనుకుంటున్నాం టోటల్ అవుట్కమ్. బట్ మా ఎవిడెన్స్ను మేము మా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏది ఉందో ఇతరత్ర మేము ఇన్వెస్టిగేషన్ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ఉందో మా కోర్టు వారికి సబ్మిట్ చేస్తాం. బేస్డ్ ఆన్ దట్ ఎవిడెన్స్ కోర్టు వారు విచారణలో దాని మీద జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేస్తారు. ముఖ్యంగా అప్పుడు కేసు అయిన తర్వాత నుంచి కూడా సాక్ష్యాధారాల సేకరణలో మన సిబ్బంది ఎంతగానో కృషి చేశారు సార్. ఈ కేసులో చాలా క్లూస్ లేనటువంటి కేసు, చాలా ఇబ్బంది అయినటువంటి కేసు. సో మన సిబ్బంది ఏ విధంగా దీనికోసం కృషి చేస్తున్నారు? యాక్చువల్లీ ప్రతి అడుగు కూడా దీంట్లో చాలా ప్రొఫెషనల్గా వేయడం జరిగింది. ఫస్ట్ ఎవిడెన్సే లేదు అక్కడ. అతన్ని కనెక్ట్ చేయడానికి మనకు ఎటువంటి లేనప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ మన ఆధారంగా తీసుకొని మన ఎఫ్ఎస్ఎల్ నుంచి కానీ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ దాంతో కనెక్ట్ చేయగలిగాం బాడీని. ఇదంతా మనం కోర్టు వారికి సబ్మిట్ చేసాము ఛార్జ్షీట్లో. సో ఇప్పుడు ట్రయల్ టైంలో కూడా మళ్ళీ మేము చేస్తాం. దాని తర్వాత ముఖ్యంగా బెయిల్ రాకుండా చూడడం కూడా మా అధికారులు చాలా బాగా పనిచేస్తారు. ఈవెన్ ఛార్జ్షీట్ ప్రాసెస్లో కానీ లేకపోతే రిమాండ్ సిడీ ప్రాసెస్లో కానీ చాలా కేర్ఫుల్గా
లీగల్ ఫ్రేమ్వర్క్లో ఈ ఇష్యూను ఎలా ప్రొజెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇది రొటీన్గా జరిగే నేరం కాదు. ఒక వ్యక్తి నేరం చేసిన తర్వాత అతనిలో ఒక పరివర్తన రావచ్చు, అరే తప్పు చేశాను అని ఉండొచ్చు. కానీ అది కప్పుపుచ్చుకోవడానికి అతను సొంత భార్యను చంపిన తర్వాత అలా మీరు చూసారు ముక్కలుగా చేసి అతను సో మెనీ ప్రక్రియలు ఇన్వాల్వ్ అయిపోయి దాని తర్వాత ఒక ఆల్మోస్ట్ అది యాష్ లాగా అంటే బూడిదలాగా తయారు చేసి దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెరువులో కలపడం అవన్నీ చేస్తాడు. సో దాని తర్వాత మనం అవన్నీ రిట్రీవ్ చేయగలిగాము ఆ బకెట్స్లో కానీ అట్లా ఏమేమి ఉన్నాయని సైంటిఫిక్ మెథడ్స్లో. సో లెట్స్ సీ, వీఆర్ కాన్ఫిడెంట్ మా ఇన్వెస్టిగేషన్ చాలా ప్రాపర్ వేలో జరిగింది. ఆనరబుల్ కోర్టుకు మేము సబ్మిట్ చేస్తాం, కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు, దాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యంగా ఇటువంటి చాలా కీలకమైనటువంటి కేసెస్లో ఇటువంటి నేరం చేసి తప్పించుకోగలం అనే ఒక భావన ఉన్నటువంటి నేరగాళ్ళందరికీ పోలీసుల నుంచి ఎలాంటి హెచ్చరికలు జారీ చెబుతున్నారు ఇలాంటి కేసెస్ చూసి? బేసికలీ ఇప్పుడు ఒక కేసు ఎఫ్ఐఆర్ ఇష్యూ అవుతుంది, అక్కడ నుంచి ఫైనల్గా జడ్జిమెంట్ ఎప్పుడైతే దాని మీద వస్తుందో అది కన్విక్షన్ అక్విటల్ అనే దాన్ని బట్టే దాని టోటల్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఒక అక్విటల్ అనకన్నా కన్విక్షన్ వచ్చినప్పుడు అది ఒక 100 కేసెస్ని డిటర్ చేస్తుంది, అంటే ప్రివెంట్ చేయగలుగుతుంది. డిటరెన్స్ అది 1 కన్విక్షన్ విల్ యూనో ఒక 100 అటువంటి నేరం చేయగల వ్యక్తులను చేయకుండా నిరోధించగలుగుతుంది. ఇట్ వర్క్ as డిటరెన్స్. సో అందుకోసమే మనం కన్విక్షన్ మీదనే బాగా ఫోకస్ చేస్తున్నాం. బట్ అది మేము ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కోర్టు వారికి ఇస్తే కోర్టు వారు చూసి ఆ ఎవిడెన్స్ అడ్మిసిబిలిటీ బట్టి ఇస్తారు. సో అదేవిధంగా 31 లైఫ్ కన్విక్షన్స్ లాస్ట్ ఇయర్ మేము మొన్న రాచకొండ కమిషనర్ తీసుకురాగలిగాం. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా పనిచేస్తున్నారు మన వాళ్ళంతా. ఈ కేసులో కూడా మేము చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు, ఇంత క్రూరంగా జరిగినటువంటి ఒక క్రైమ్ కాబట్టి దీన్ని తగ్గట్టుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును మనం రిక్వెస్ట్ చేసినప్పుడు కోర్టు వారు కూడా దాన్ని అంగీకరించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు క్రియేట్ చేయడం జరిగింది. 17 నుంచి ట్రయల్ స్టార్ట్ అయిన వెంటనే వాళ్ళు షెడ్యూల్ తొందరగా ఇచ్చేస్తారు. సో మేబీ 2 months అట్లా టైంలో అయిపోద్ది అనుకుంటున్నాం ట్రయల్ మొత్తం అంతా. థ్యాంక్ యూ. సో అది 17 నుంచి ఈ మీర్పేట మాధవి హత్య కేసు అత్యంత దారుణంగా ఆమెను హత్య చేయడం, ముక్కలు చేసిన తర్వాత వాటిని పొడిలాగా చేసి సమీపంలో ఉన్నటువంటి చెరువులో పడి చేసినటువంటి భర్త గురుమూర్తి ఆల్రెడీ బెయిల్ కోసం అప్లై చేయడానికి ట్రై చేసిన, ఒక అడ్వకేట్ పెట్టుకోవడానికి దీనంతా డిలే చేయడానికి ప్రయత్నించినా కానీ పోలీసు సిబ్బంది చాలా చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం, తర్వాత ఈ 17 నుంచి కూడా ట్రయల్ నిర్వహించి సుమారు 2 నెలల లోపలనే ఈ నిందితుడికి దీనిలో కన్విక్షన్ వచ్చే విధంగా తాము ప్రయత్నం చేస్తున్నామని రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.